టీఆర్ఎస్ పార్టీలో వివిధ హోదాలతోటి పార్టీలో పనిచేశాను. పదవి ఉన్నా లేకున్నా ఎన్నో రకాల ఉద్యమాలలో ముందు పాల్గొన్నాం. తెలంగాణ వచ్చే వరకు కూడా కేసీఆర్ గారు వెన్నంటి ఉన్నాం. అలాగే నాకు ఈ ఎమ్మెల్సీ పదవి కేసీఆర్ గారు ఇచ్చిన ఒక భిక్ష. నాకు కేసీఆర్ గారు ఈ పదవి ఇచ్చిన తర్వాతనే నేను ఇంకా చాలామందికి ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలవడం జరిగింది. ఈ పదవి ఇచ్చినందుకు కేసీఆర్ గారికి నా పాదాభివందనం. ఇప్పటికి కూడా రేపటి నుంచి కూడా కేసీఆర్ గారు ఇచ్చిన సూచనల ప్రకారంగా ఏ పని చేయమంటే ఆ పని చేసుకుంటూ కేసీఆర్ గారి అడుగుజాడల్లోనే నా జీవితాంతం కూడా ఉంటానని చెప్తూ, కొంచెం ఆశపడి వీళ్ళు చెప్పిన హామీల విషయంలో వాళ్ళు నమ్మి ఓటేయడం, కేవలం 1% ఓట్లతోటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ వాళ్ళ మీద భ్రమలు. ఎప్పుడైనా ఒక పార్టీ ప్రభుత్వం నడిపిస్తున్నప్పుడు ఒక 4 ఏళ్లకో 5 ఏళ్లకో భ్రమలు తొలగిపోతాయి. కానీ వీళ్ళ కర్మ ఏందో ప్రభుత్వం వచ్చిన 6 నెలల నుంచే ఒక దిగజారుకుంటూ వస్తుంది. ఖచ్చితంగా మేమందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కేసీఆర్ గారి వీరాభిమానులు. పార్టీ ఏమి సూచించినా, ఏమి పని చెప్పినా, ఏది అయినా చేయనికి మేము ప్రాణాలు ఒడ్డి పని చేయనికి కూడా రెడీగా ఉన్నాం.